మరొకసారి మీ ముందుకు వచ్చాను. ఈరోజు కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి. ఈరోజు రింగ్ వర్మ్ కోసం ఇవ్వడానికి స్కిన్ ఎలర్జీ, చాలామందికి తామర, ఇది రూపాయి బిల్లంత మచ్చల్లా వచ్చి అలా రింగ్ వర్మ్లా అండి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ స్కిన్ ఎలర్జీలే ఎక్కువ అండి. కొంతమందికి సంకల్లోను గజ్జల్లోను, ఎక్కడైతే తేమ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ ప్రాంతాల్లో, వేడిగా ఉండే ప్రాంతాల్లో, తేమగా ఉండే ప్రాంతాల్లో ఇది ఎక్కువగా విస్తరిస్తూ ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత కొంతమందికి వేగంగా తగ్గుతుంది, కొంతమందికి వేగంగా తగ్గదు. చాలామంది దీంతో సఫర్ అవుతూ ఉన్నారు. ఇది ఎక్కువగా ప్రెగ్నెన్సీ వాళ్ళలోనే వస్తుంది, పిల్లల్లో వస్తుంది. అలాగే చాలామందికి ఇప్పుడు ఒకరి నుండి అలా ఊరు మొత్తం, ఈ మండలం మొత్తం, జిల్లా మొత్తం పాకుతూ ఉంది. ఒకరి నుండి ఒకరికి వచ్చే వ్యాధి అయితే ఇది కాదు, కానీ ఆ మచ్చలు అయితే ఎక్కడ ఉన్నాయో ఆ మచ్చలు తాకడం వల్ల, వాళ్ళు ధరించే దుస్తులు మనం తాకడం వల్ల, వాళ్ళు వాడే సబ్బులు మనం వాడడం వల్ల ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుందండి. ఈ వ్యాధి సర్వసాధారణం, కానీ ఇది చాలామందికి తగ్గట్లేదు. కొన్ని సంవత్సరాలు పడి వెంబడిస్తూనే ఉంది, కొంతమందికి నెలల తరబడి తగ్గట్లేదు. ఎందుకు ఇలా తగ్గట్లేదు అంటే, వేడి వస్తువులు ఏవైనా దానికి ఉన్నట్లయితే, కొన్ని వేడి వస్తువులు తినేటప్పుడు ఈ ఎలర్జీ అనేది, తామర అనేది అలాగా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే, సరైన రీతిలో దీనికి ట్రీట్మెంట్ అందకపోవడం. మీరు ఏదో ఆయింట్మెంట్లు తీసుకోవడం, ట్యాబ్లెట్లు తీసుకోవడం, మందుల షాప్ దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చింది వాడడం, తగ్గిన తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ కొన్ని రోజులే తగ్గడం, మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కొన్ని పద్ధతులు మనం పాటించినట్లయితే ఈ వ్యాధి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదండి. తడి దుస్తులు అంటే మనం వేసుకునే దుస్తులు తడిగా ఉండేటప్పుడు ఆ డ్రాయర్లు కానీ, లేడీస్ వేసుకునే దుస్తులు కానీ వేసుకోకూడదండి, బనియన్లు కానీ. అలాగే బట్టలు, మన బట్టల్లో ఆ ఫంగస్ క్రిమి 3 రోజుల వరకు జీవిస్తుందండి. కనుక మనం బాగా ఉతికిన తర్వాత, ఆరేసిన తర్వాత ఎండలో ఆరబెట్టాలండి. నువ్వు పడుకునే బట్టలు, కప్పుకునే బట్టలు, వేసుకునే బట్టలు ఎండలో ఆరేయాలండి. లేదంటే ఇంటందరికీ అది వ్యాపిస్తుందండి. ఇంట్లో ఎంతమంది అయితే నివసిస్తున్నారో అంతమందికి వ్యాప్తి చెందుతుందండి. కనుక నీ బట్టలు జాగ్రత్తగా ఎండలో ఆరేసుకుంటే క్రిమి చనిపోతుందండి. ఇది మళ్ళీ ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందదు. ఇది మొదటి కారణం. ఇంట్లో 5గురికి ఉందంటే ఒకరు తగ్గుతుంది, ఇంకొకరికి వస్తుంది, ఇంకొకరు తగ్గుతుంది, ఇంకొకరికి వస్తుంది, ఇంకొకరు తగ్గుతుంది, ఇంకొకరికి వస్తుంది. అలా కాకుండా అలా అక్కడితో నిర్మించాలి, అది పూర్తి పోవాలి అంటే ఈ బట్టలన్నీ ఎండలో ఆరేసుకోవాలండి. అప్పుడు మన శరీరానికి ఆ క్రిమి దాడి చేయదండి, ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందదు. తర్వాత వేడి కలిగించే దుంపజాతులు, అలాగే వేరుశనగలు, నువ్వులు, ఎన్వి, ఇప్పుడు బాయిలర్ కోలు, నాటుకోలు, ఎండి చేపలు, ఈ అన్ని రకాలు, ఈ అరిసెలు, ఇలాంటి వేడి కలిగించే వస్తువులు, ఉలవకట్టు, ఉలవలు, వంకాయలు, అలాగే గోంగూర, ఇలాంటి తినేటప్పుడు నిల్వ ఉండే పచ్చళ్ళు, ఇవి తినేటప్పుడు మళ్ళీ రింగ్ వర్మ్ అనేది మళ్ళీ మొదటికి వస్తుందండి. కనుక కొన్ని రోజుల పాటు ఇవన్నీ కూడా ఆపాలండి. మెయిన్ పాయింట్ ఏంటంటే, రోగనిరోధక శక్తి మనలో లేకపోవడం అండి. ఎప్పుడైతే ఇది తగ్గిన తర్వాత మళ్ళీ 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 రిపీట్ అవుతుందో దాంట్లో రోగనిరోధక శక్తి మన ఒంట్లో లేదు అని అర్థం. అంటే మల్టీవిటమిన్స్, అలాగే పోషకాలు, మల్టీ ఆక్సిడెంట్స్ మనలో లేకపోవడం వల్ల ఈ వ్యాధి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒక్కసారి రింగ్ వర్మ్ ఫామ్ అయ్యింది అంటే
ఎవరికైతే తామర గజ్జల్లోని అలాగే సమకల్లోని ఎక్కువగా విస్తరించి విపరీతంగా బుర్రకి తలకి ఒంటికి ఎక్కడ ఖాళీ లేకుండా పాకి ఒళ్ళల్లా ఎలర్జీ స్టార్ట్ అవుతుందో వాళ్ళందరూ కూడా యాంటీబాడీస్ ఈ మన బాడీయే దాన్ని నిర్మూలన చేయాలండి. దానికి తగిన ఆహారాలు మనం బలమైన ఆహారం తీసుకోవడం, మంచి పోషకాలు యాంటీ ఆక్సిడెంట్ ఉండే పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం చేయాలండి. అప్పుడు ఆ బ్యాక్టీరియా మరి శరీరమే చంపుతుందండి. మళ్ళీ నీకు మళ్ళీ రాకుండా కాపాడుతుందండి. ఎన్నిసార్లు నువ్వు ఎంతమందికి ముట్టినా మళ్ళీ నీకు రాకుండా కాపాడుతుంది. ఎన్నిసార్లు నీ బట్టలు కలిసిపోయినా అవి రాకుండా కాపాడుతుంది. హాస్టల్లో పిల్లలకి ఎక్కువగా, చిన్నపిల్లలకి ఎక్కువ, ఎందుకంటే రోగనిరోధక శక్తి తక్కువ మెటబాలిజం. కనుక మనం కరెక్ట్గా రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలండి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు మల్టీవిటమిన్స్ క్యాప్సూల్స్ అలాగే మినరల్స్ సమృద్ధిగా అందించాలండి. మంచి సలాడ్స్ తినడం, మంచి పోషకాలు కలిగిన ఆహారాలు తినడం మనం చూసుకోవాలండి. ఏ ఆహారం తింటే ఎలర్జీ వస్తుందో ఆ ఆహారాన్ని కొన్నాళ్ళ పాటు దూరం పెట్టాలి. అది మళ్ళీ ముట్టుకోకుండా తినకుండా ఉండాలి. ఒక ఆయిల్ ఉంటుందండి. ఈ ఆయిల్ కొబ్బరి నూనె కప్పు ఆయిల్ ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు తీసుకొని మొత్తం కొబ్బరి నూనెలో రాసుకొని ఆ మచ్చల పైన ఎక్కడెక్కడ ఈ గజ్జల్లోనే సమకల్లోనే బాడీలో ఎక్కడ స్ప్రెడ్ అయి ఉందో ఈ వ్యాధి దాని మీద అలా అప్లై చేస్తూ ఉండండి. అలాగే 20 రోజులు 25 రోజులు అప్లై చేస్తే పూర్తిగా వ్యాధి ఆ బ్యాక్టీరియా క్రిమి చనిపోతుందండి. మంచి రిజల్ట్ వస్తుందండి. ఆన్లైన్లో దొరుకుతుందండి, మన మందుల షాపుల్లో దొరకదండి. మీకు చూపిస్తున్నాను. ఆ ఆయిల్ ఆన్లైన్లో బుక్ చేసుకొని కొబ్బరి నూనె తీసుకొని ఒక కప్పు కొబ్బరి నూనెలో 4-5 స్పూన్లు ఇది కలుపుకొని ఆ మచ్చల మీద రాయండి. అలాగే డాక్టర్ గారు ఏ మందులు చెప్తారో ఆ మందులు వాడండి. వాడినా వాడకపోయినా ఈ ఆయిల్ తోటి మొత్తం క్లియర్ అయిపోద్ది. గోలుకు వచ్చే ఫంగస్ వ్యాధి, గజ్జల్లోను సమకల్లోను ఒళ్ళంతా ఎక్కడొచ్చినా సరే బాడీ మొత్తం అప్లై చేయండి. మంచి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ మీకు రాకుండా కాపాడుతుంది. కనుక ఈ రింగ్ వర్మ్ నుండి బయటపడండి. రోగనిరోధక శక్తిని పెంచుకోండి. బలమైన ఆహారం తినండి. మల్టీవిటమిన్స్ క్యాప్సూల్స్, కాల్షియం, విటమిన్ D3, విటమిన్ C ట్యాబ్లెట్లు కూడా వాడండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ వస్తుంది. కాల్షియం ట్యాబ్లెట్లు కూడా దీనికి వేయవలసి ఉంటుంది. మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్లు వేయాలి. అలాగే విటమిన్ C ట్యాబ్లెట్లు వేయాలి. కనుక సంపూర్ణంగా ఈ ఆరోగ్యం ఈ రింగ్ వర్మ్ నుండి మీరు బయటపడాలని నా మనవి. మరొకసారి మీకు ముందుకు వస్తున్నాను.